మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 175వ రోజు, జూన్ 24వ తేదీ. అంశము: బాలుడా, ఆ బైబిల్ను ఎందుకు మోస్తున్నావు? ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుదాం. రోమ 1వ అధ్యాయం 16వ వచనము: సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమ 10వ అధ్యాయం 8వ వచనము: అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కీర్తన 119వ అధ్యాయం 16-17 వచనములు: నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడైన నేను బతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. మనం పొందుకొన్నవి అవే, అది నిజం. ప్రవక్తల పాఠశాలలు. మనం బోధకులను పెంచుతాము, వాళ్ళు ఎలాగూ చచ్చిపోతారు. అయితే వారిని ఉంచడానికి వారి మృతదేహము కుళ్ళిపోకుండా ఉంచే ద్రవాన్ని ఎక్కిస్తాము, మరియు అది మరింత చనిపోయేలా ఉంచడానికి ఎంబాల్మింగ్ ద్రవాన్ని పెడతారు. ఈ పాత వేదాంతం ఇలా బోధిస్తుంది: అద్భుతాలు జరిగే రోజులు గడిచిపోయాయి, హృదయం నుండి వచ్చే విశ్వాసం అనేది లేదు. దక్షిణాననున్న ఒక నల్లజాతి వ్యక్తిని ఇది నాకు గుర్తు చేస్తుంది. వృద్ధుడొకడు తన బైబిల్ను మోసుకుని తిరుగుతూ ఉండేవాడు. అతడు, బాలుడా, ఆ బైబిల్ని ఎందుకు మోస్తున్నావు అని అడిగాడు. ఎందుకంటే నేను దాన్ని నమ్ముతాను కాబట్టి. దానిలో ఒక పదం కూడా నువ్వు చదవలేవుగా అని అన్నాడు అతడు. అయినా నేను ఎలాగైనా సరే దాన్ని నమ్ముతాను అని అన్నాను. నేను దాని మూత నుండి మూత వరకు నమ్ముతాను, మూతను కూడా నమ్ముతాను అని అన్నాడు. నీకు ఎలా తెలుసు అని అడిగాడు అతడు. దాని మీద పరిశుద్ధ బైబిల్ అని రాసి ఉంది అని అన్నాను. అవునయ్యా. అతను ఎలాగైనా దాన్ని నమ్మాడు, దానిలో ఏ తేడా లేదు. నువ్వు ఏమి చేస్తావని అడిగాడు అతడు. నువ్వు ఆ బైబిల్లో ఉన్నది ఏదైనా చేస్తావా అని అడిగాడు. అందుకతడు, ప్రభువు నాకు దేనిని చేయమని చెబితే నేను దాన్ని చేస్తాను అని అన్నాడు. అతను, ఒకవేళ ఆయన నిన్ను ఆ గోడ మీద నుండి దూకమని చెబితే దూకుతావా అని అడిగాడు. సరే, నేను దూకుతానని చెప్పాను. ఓ, గోడలో రంధ్రము లేకుండా దాని నడవగలవని నీకు అనిపిస్తుంది.
ఒకవేళ ప్రభువు నన్ను దూకమని చెబితే ఆయన నా కోసం అందులో ఒక రంధ్రము చేస్తాడు అని చెప్పాను. అది కూడా నిజమే సహోదరుడా. హల్లెలూయా, అది సత్యం. దేవుడు నిన్ను దూకమని చెబితే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఆయన రంధ్రము చేస్తాడు. దాని గురించి నువ్వు చింతించకు. పాఠశాల వేదాంతం ఓ మై వాళ్ళు ఏమి చేశారో మీకు తెలుసా? మేడగదిలోకి వెళ్ళడానికి బదులు వాళ్ళు విందు గదిని ప్రవేశపెట్టారు. పాత కోడిని ఉడికించి ఒక్కో ప్లేటుకు 50 రూపాయలు చొప్పున పెట్టి బోధించిన బోధకుడికి జీతం చెల్లించడానికి ప్రయత్నిస్తారు. సహోదరుడా, నీవు నీ దశంభాగాలను ఇచ్చి దేవుడు నీకు చేయమన్నది చేసి ఉన్నట్లయితే నీకు ఈ పాత విందు భోజనాలు మరలాంటివి ఉండేవి కాదు. ఆమేన్. ఆ అభిషేక తైలం కూడా దానిపై పడుతుంది. సహోదరుడా, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే దానిపై ఆధారపడి దైవిక చిత్తములో కదిలే ఒక సంఘాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవునయ్యా, మేడగదులు వేచి ఉండే సమయాన్ని వారు పూర్తిగా తీసేశారు. పరిశుద్ధాత్మ కోసం వారు ఏమి చేశారు? దానికి బదులుగా వారు వేదాంతాన్ని ప్రవేశపెట్టారు. ఎవరో బయటకు వెళ్ళి సరే మేము దీన్ని నమ్ముతాము మరియు మేము దాన్ని నమ్ముతాము అని అంటారు. ఎందుకు నమ్ముతారు? అది బైబిలులో లేదు. దాని గురించి ఏమీ లేదు. ఇశ్రాయేలు మరియు సంఘము అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆదియందు ఆయనే వాక్యమయుండి ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి తనను తాను సామాన్యతలు బయలుపరుచుకుని వాక్యమై ఉన్న దేవుడు, మార్గము సత్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వాక్యమై ఉన్న ఆ గొప్ప దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించి మనలను కూడా వాక్యముగా మార్చాలని, ఆ వాక్య శరీరాన్ని మనం సంపాదించుకోవాలని వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య నివసించి మనకు మాదిరి చూపించాడు. ఆయన చూపించిన ఆ అడుగుజాడల సారాంశము మన జీవితాలను ఎంతో ప్రభావితం చేసి ఆయన మన కొరకు దాచిన గొప్ప మహిమ శరీరాన్ని, ఆ వాక్య శరీరాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నాం. ఆయన మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని బట్టి, ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ కాలానికి, ఈ చివరి గడియకు కావలసిన గొప్ప వర్తమానాన్ని, ఈ దినమునకు కావలసిన గొప్ప ఆత్మీయ ఆహారం అనే వాక్యాన్ని మన కొరకు ఆయన పంపించి మనం తప్పిపోకుండా ఉండునట్లు, మనము ఆయనలో జీవించినట్లు ఆయన మనలను తన ఆత్మీయ ఆహారము చేత, తన వాక్యము చేత బలపరుస్తూ, ఆదరిస్తూ మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవునికి, ఆ వాక్యమై ఉన్న దేవునికి మనం ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన గొప్ప విలువైన త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మనము ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనము నశించిపోకుండా ఉండునట్లు ఆ గొప్ప వాక్యాన్ని మన కొరకు ఇచ్చి మనలో గొప్ప ప్రత్యక్షతను కలిగించి అనేక మర్మాలను తెలుసుకున్నట్లు ఈ గడియకు గొప్ప వర్తమానికుడిని పంపి ఆయన తన వాక్యాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు. ఆయన తన వాక్యానికి ఆయనే సొంత అనువాదకుడుగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని వివరించడం ఎవరి తరము కాదు గాని ఆయన వాక్యానికి ఆయనే గొప్ప అనువాదకుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ఆయన మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న అంశములో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. బాలుడా, ఆ బైబిల్ను ఎందుకు మోస్తున్నావు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని మోయవలసిన వారమై ఉన్నాము. నేడు ఈ కాలంలో చూసినట్లయితే అనేక మంది క్రైస్తవ ప్రజలు తమ తమ చర్చిలకు ఎంతో సోఫిస్టికేటెడ్గా వెళ్తూ, ఎంతో స్టైలిష్గా వెళ్తూ వారి మొబైల్ ఫోన్లలో బైబిళ్లను చూస్తూ బైబిల్ను మోయటానికి ఏ మాత్రము ఇష్టపడని వారై
బైబిల్ విషయంలో ఎంతో సిగ్గుపడుతూ వారు నామకార్థంగా చర్చీలకు వెళ్తూ ఈ లోక ప్రభావంతో జీవిస్తూ దేవునికి ఏ మాత్రము చోటు లేకుండా బ్రతుకుతున్న ఈ కాలంలో మనము అనేక మందిని చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరులరా, ప్రవక్త అంటున్నాడు, బాలుడా ఆ బైబిల్ను ఎందుకు మోస్తున్నావు అని ఒక వృద్ధుడు, ఆ నల్లజాతి వృద్ధుడు ఆయనను అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, మనం పొందుకున్నవి అవే, అది నిజం. ప్రవక్తల పాఠశాలలు మనం బోధకులను పెంచుతాము, వాళ్ళు ఎలాగూ చనిపోతారు, అయితే వారిని ఉంచడానికి వారి మృతదేహము కుళ్ళిపోకుండా ఉంచే ద్రవాన్ని ఎక్కిస్తాము, మరియు అది మరింత చనిపోయేలా ఉంచడానికి ఎంబాల్మింగ్ ద్రవాన్ని పెడతారు. ప్రియ సోదరులారా, దీనిలో దాగి ఉన్న భావము నేడు మనం చూసినట్లయితే దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మను పూర్తిగా త్రోసివేసి దేవుని పరిశుద్ధాత్మ నాయకత్వానికి తలవంచని వారై, లోబడని వారై, మనుషులు తమకు తాము కల్పించుకున్న సొంత సిద్ధాంతములపై ఆధారపడుతూ తమకు తాము కల్పించుకున్న డినామినేషన్స్, సంఘ శాఖలను పట్టుకుని వారు బైబిల్ కాలేజీలను నిర్మించుకుని బైబిల్ పాఠశాలలను నిర్మించి వారు సేవకులను తయారు చేస్తున్నారు, వారు ప్రవక్తలను తయారు చేస్తున్నారు, వారు బిషప్లను తయారు చేస్తూ ఉన్నారు. ప్రవక్త చెప్తున్నాడు, వాళ్ళు ఎలాగూ చచ్చిపోతారు. ప్రియ సోదరులారా, వాక్యంలో ఉన్న శక్తిని ఆశ్రయించలేని వారుగా, ఆ జీవాన్ని ఎంత మాత్రం స్వతంత్రించుకొని వారుగా, వారి జీవితాలకు అన్వయించుకొని వారుగా, వారు నిర్జీవంగా ఉంటూ నామకార్థంగా వారు జీవిస్తూ ఉంటారు. నామకార్థంగా వారు తమ పాత్రలను పోషిస్తారు. నేడు బైబిల్ కాలేజీలను మనం పరిశీలించినట్లయితే ఎంతో గొప్ప గొప్ప డిగ్రీలను వారు పొందుకుంటూ అనేక మంది ప్రజలను బోధకులుగా మారుస్తూ వారికి అనేకమైన డిగ్రీలు ఇస్తూ బీటీహెచ్, ఎంటీహెచ్, బీడీ, ఎల్ఎల్డి, డిప్లొమో థియాలజీ ఇలాంటి అనేక బిరుదులను ఇస్తూ అనేక డిగ్రీ పట్టాలను ఇస్తూ దేవుని వాక్యానికి ఏ మాత్రము చోటు లేకుండా ఒక నిర్జీవమైన బోధకులుగా వారిని తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు కానీ వారికి బైబిల్ కాలేజీలు బోధించే ఆ నిర్జీవమైన బోధలు, శక్తి లేని బోధలు మృతదేహంతో సమానమని, ఆ ద్రవాన్ని వారికి ఎక్కిస్తారని, అవిశ్వాసాన్ని వారిలో పెంచే అనేక విషయాలను వారికి బోధిస్తారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఈ పాత వేదాంతం ఇలా బోధిస్తుంది. అద్భుతాలు జరిగే రోజులు గడిచిపోయాయి, హృదయం నుండి వచ్చే విశ్వాసం అనేది లేదు. ఓ ప్రియ సోదరులారా, విశ్వాసం గురించి బోధించుటకు బదులుగా వారి విశ్వాసానికి విరోధముగా అవిశ్వాసపు కార్యాలను చేస్తూ, అవిశ్వాసపు బోధలను చేస్తూ అద్భుతాలు చేసే రోజులు గడిచిపోయాయని, విశ్వాసం అనేది లేదని, స్వస్థతలనేవే లేవని అనేక బైబిల్ కాలేజీలు, అనేక సెమినరీలు బోధిస్తూ ఉన్నాయి. అలాంటి నిర్జీవమైన బోధకులను తయారు చేస్తూ ఉన్నాయి. ఈ వేదాంత పాఠశాలలు అనేక మంది నిర్జీవమైన బోధకులను తయారు చేసి అనేక మంది నరకానికి పంపుతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, ఓ దేవుడు తన వాక్యంలో నుంచి ఆయన మాట్లాడగలడు. అందుకే మార్టిన్ లూథర్ గారు ఆ రోమన్ క్యాథలిక్ చేసే ఆ దుర్మార్గమైన బోధలను తప్పుకుని ఆ దుర్మార్గమైన బోధలను ఖండించి ఆయన బయటకు వచ్చి నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడని, వారు చేసే అనేకమైన అక్రమ కార్యాలను ఆయన రాసి 99 తప్పులను వారి యొక్క గుమ్మాలకు కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారు, ప్రతి కాలంలోనూ దేవుడు తన సొంత వాక్యాన్ని, తన వాక్యమని వెలుగును ప్రసరింపజేయడానికి ఆయన కొద్ది మంది ప్రజలను కలిగి ఉన్నాడు. ఎఫెసు కాలం నుండి మనం చూస్తే లవోదికే సంఘకాలం వరకు ప్రతి కాలంలోనూ ఈ లోకంలో ఆయన వెలుగు కొద్ది కొద్దిగా వెలుగుతూ తన ప్రజలను ముందుకు నడిపిస్తూ తన్ను తాను వారికి బయలుపరుచుకుంటూ ఈ లోకమంతా అక్రమ క్రమంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరుచుకుని వారికి తన అమూల్యమైన వాక్యాన్నిచ్చి ఆ వాక్యపు వెలుగులో వారు జీవించడానికి వారి పట్ల ఎంతో కృప చూపాడు. ప్రియ సోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న అనేక సంఘ శాఖలు, డినామినేషన్ చర్చీలు వారు బోధించే బోధలు ఏ మనిషిని రక్షించలేవని, అవి నిర్జీవమైనవని, ఆయన బయలుపరిచిన గొప్ప మర్మాలను బట్టి, ఈ గడియ కొరకు ఆయన మనకిచ్చిన గొప్ప ప్రత్యక్షతను బట్టి మనం తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము.
ఈ అమూల్యమైన వాక్యాన్ని మనం పట్టుకోవడానికి, ఆ సత్యవాక్య క్రమంలో మనం ఉండటానికి, ఆ వాక్యాన్ని బట్టి మనం స్వతంత్రులుగా జీవించడానికి దేవుడు మన పట్ల చూపిన గొప్ప కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. మనకి ఏది దొరకాలో, ఎలాంటి సత్యాన్ని మనం వెంబడించాలో అలాంటి గొప్ప వాక్యం ఈరోజు మన చేతిలో ఉన్నది. ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దక్షిణాన ఉన్న ఒక నల్లజాతి వ్యక్తిని ఇది నాకు గుర్తు చేస్తుంది. వృద్ధుడొకడు తన బైబిల్ను మోసుకుని తిరుగుతూ ఉండేవాడు. అతడు అన్నాడు, బాలుడా, ఆ బైబిల్ను ఎందుకు మోస్తున్నావు అని అడిగాడు. నేను దాన్ని నమ్ముతాను కాబట్టి అని అన్నాను. దానిలో ఒక పదము కూడా నువ్వు చదవలేవుగా అని అన్నాడు అతడు. అయినా గాని నేను ఎలాగైనా సరే దాన్ని నమ్ముతాను అని అన్నాను. నేను దాని మూత నుండి మూత వరకు నమ్ముతాను, మూతను కూడా నమ్ముతాను అని అన్నాను. అతడు అన్నాడు, నీకు ఎలా తెలుసు అని అడిగాడు. దాని మీద పరిశుద్ధ బైబిల్ అని రాసి ఉంది అని అన్నాను. అవునయ్యా, అతను ఎలాగైనా దాన్ని నమ్మాడు. దానిలో ఏ తేడా లేదు. నువ్వు బైబిల్లో ఉన్నది ఏదైనా చేస్తావా అని అడిగాడు. అందుకు నేను, ప్రభువు నాకు దేనిని చేయమని చెబితే నేను దాన్ని చేస్తాను అని చెప్పాను. ఒకవేళ ఆయన నిన్ను ఆ గోడ మీద నుండి దూకమని చెబితే దూకుతావా అని అడిగాడు. నేను అన్నాను, సరే, నేను దూకుతానని చెప్పాను. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, ఆ వాక్యం యొక్క ప్రభావము మనలో అంతగా పనిచేయవలసిన అవసరం ఉన్నది. మనం వాక్యముగా మారవలసిన వారమై ఉన్నాము. వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుని మన యొక్క ప్రతి నరములో ఎక్కించుకోవలసిన వారమై ఉన్నాము. వాక్యమే మనలను జీవింపజేసేది, వాక్యమే మనలను చలింపజేసేది. ఈ లోకంలో మనం బ్రతకాలంటే, క్రీస్తు యొక్క మహిమను చూడాలంటే ఆయన మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని మన జీవితంలో ఎల్లప్పుడూ మోయవలసిన వారమై ఉన్నాము. వాక్యం విషయంలో మనం సిగ్గుపడని వారమై క్రీస్తును అనేక మందికి ప్రదర్శింపజేస్తూ ఆయన కొరకు జీవితంలో పత్రికలా జీవించవలసిన వారమై ఉన్నాం. మనమే వాక్యముగా మారి మన యొక్క ప్రతి నడక, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచనలు, మనం చేసే ప్రతి పని దేవునికి మహిమార్థముగా వాక్య ప్రకారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త చెప్తున్నాడు, ఆయన నన్ను గోడ మీద నుండి దూకమని చెబితే నేను అలాగే చేస్తానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఓ గోడలో రంధ్రము లేకుండా దాన్ని నడవగలవని నీకు అనిపిస్తుంది. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయముగా మనం అది జరిగించబోతూ ఉన్నాం. ఒక రోజున ఆ మహిమ దేహాన్ని మనం కమ్ముకున్నప్పుడు, మనం ఆ దేహంలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆ వాక్య శరీరంలోనికి వెళ్ళిపోయినప్పుడు మనలను ఏది ఆపలేదు. మనం గోడ మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోగలము. ఏ గోడ మనలను ఆపలేదు ప్రియ సోదరులారా. అదే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, గోడలో రంధ్రము లేకుండా దాన్ని నడవగలవని నీకు అనిపిస్తుంది. ఓ నిశ్చయంగా దానిని మనం చేయగలము. ఎందుకంటే అందుకు తగ్గ వాక్యం మనలో ఉన్నది కాబట్టి, ఆ వాక్యాన్ని మనం జీవిస్తున్నాము కాబట్టి. మన ప్రభు ఆ సమాధిలో నుండి లేచి వెళ్ళిపోయిన రీతిగానే మనలను ఏది ఆపలేదు ప్రియ సోదరులారా. నిశ్చయంగా మనం ప్రతి గోడలో నుండి మనం వెళ్ళాలనుకున్న ప్రతి చోటకు మనం వెళ్ళగలమని వాక్యం మనకు తెలుపుతూ ఉన్నది. ఒకవేళ ప్రభువు నన్ను దూకమని చెబితే ఆయన నా కోసం అందులో ఒక రంధ్రము చేస్తాడు అని చెప్పాను. ఓ అది కూడా నిజమే సహోదరుడా, హల్లెలూయా, అది సత్యం. దేవుడు నిన్ను దూకమని చెబితే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఆయన నీ కొరకు రంధ్రము చేస్తాడు. ప్రియ సోదరులారా, దేవుడు మనల్ని ఏదైనా చేయమని చెబితే దానికి ఆయన బాధ్యత వహిస్తాడు. దాని గూర్చి సమస్త విషయాలను ఆయనే సమకూర్చువాడుగా ఉన్నాడు. మనలను ఏదైనా చేయమని ఆయన ఆజ్ఞాపిస్తే అందుకు సంబంధించిన సమస్త విషయాలను సమకూర్చవలసిన బాధ్యత ఆయనదై ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ గొప్ప బాధ్యతను కలిగి ఉన్నాడు. మనం ఒంటరిగా లేము ప్రియ సోదరులారా. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండి మనలను ముందుకు నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. ఆయనే మనకు సత్యమై ఉన్నాడు.
ఆయన వాక్య సారాంశము సత్యమై ఉన్నది. ఆయన వాక్యమే మనను బ్రతికించేదిగా ఉన్నది. ఆయన వాక్యమే మన పాదములకు దీపముగా ఉండి, మన త్రోవకు వెలుగుగా ఉండి, మనలను బలపరిచేదిగా ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన ఎల్లప్పుడూ సత్యవంతుడైన గొప్ప దేవుడు. ఆయన వాక్యము సత్యమై ఉన్నది. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, పాఠశాల వేదాంతం. ఓ మై, వాళ్ళు ఏమి చేశారో మీకు తెలుసా? మేడగదిలోనికి వెళ్ళడానికి బదులు వాళ్ళు విందు గదిని ప్రవేశపెట్టారు. పాత కోడిని ఉడికించి ఒక్కో ప్లేటుకు 50 రూపాయల చొప్పున పెట్టి బోధించిన బోధకుడికి జీతం చెల్లించడానికి ప్రయత్నిస్తారు. ఎంత దయనీయం ప్రియ సోదరులారా! ఆ పాత మేడగదిలో ఆనాటి అపోస్తలులు పొందుకున్న ఆ అనుభవాన్ని పొందుకోవలసిన వారై ఉండగా, పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారై ఉండి, వారు దానికి బదులుగా వింది గదిని ప్రవేశపెట్టారని, వారు విలాసాలు చేస్తూ దేవునికి ఏ మాత్రము చోటు లేకుండా, పరిశుద్ధాత్మ నాయకత్వానికి చోటు లేకుండా, పరిశుద్ధాత్మకు ఏ మాత్రము లోబడని వారై, వారు తమ సొంత సిద్ధాంతములపై ఆధారపడి వారు నశించిపోయే జాబితాలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు పాత కోడిని ఉడికించి వారు విందు గదిని ప్రవేశపెట్టారు. పాత కోడిని ఉడికించి ఒక్కో ప్లేటుకు 50 రూపాయల చొప్పున పెట్టి బోధించిన బోధకుడికి జీతం చెల్లించడానికి ప్రయత్నిస్తారు. ప్రియ సోదరులారా, దేవునిపై ఆధారపడటానికి బదులుగా వారు తమ సొంత ప్రయత్నాలు చేసి బోధించిన బోధకుడికి కూడా జీతం ఇవ్వడానికి వారు ప్రయత్నిస్తారని, వాక్యానికి పూర్తిగా వారు అవిధేయులని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సహోదరుడా, నీవు నీ దశంభాగాలను ఇచ్చి దేవుడు నీకు చేయమన్నది చేసి ఉన్నట్లయితే నీకు ఈ పాత విందు భోజనాలు మరలాంటివి ఉండేవి కాదు. ఓ నిశ్చయంగా ప్రియ సోదరులారా, మనం ఆయన కృపపై ఆధారపడవలసిన వారమై ఉన్నాము. ఆయన చిత్తముపై ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూచే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. వాక్యం మనకు ఏమి చెప్తుందో ఆ ప్రకారం చేస్తూ, మనం యథార్థముగా దశంభాగములను చెల్లిస్తూ, మనం దేవుణ్ణి శోధించినట్లయితే, దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే, మనకు కావలసిన సమస్తాన్ని ఆయనే మనకు సమృద్ధిగా సమకూర్చువాడై ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆయన అంటున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే దానిపై ఆధారపడి దైవిక చిత్తములో కదిలే ఒక సంఘాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవునయ్యా, మేడగదిలో వేచి ఉండే సమయాన్ని వారు పూర్తిగా తీసేశారు. పరిశుద్ధాత్మ కోసం వారు ఏమి చేశారు? దానికి బదులుగా తమ సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. మనుషులు కల్పించిన పారంపర్య ఆచారాలను వారు వల్లిస్తూ, వారు దానిని జీవిస్తూ పరిశుద్ధాత్మను పూర్తిగా బయటకు నెట్టివేశారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, థస్ సై ద లార్డ్ అనే మాటను వారు తృణీకరించి, ఆ మాటకు లోబడకుండా, దేవుని నాయకత్వానికి వారు లోబడకుండా పూర్తిగా లోకం వైపు వెళ్ళిపోయి ఆ మొదటి సంఘము అక్రమంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారికి శ్రమ అని వాక్యము చెబుతూ ఉన్నది. ఈ లవోదికీయ సంఘకాలానికి, వేషధారులైన ప్రజలకు శ్రమ అని వాక్యము చెబుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, ఆ రాబోయే మహా ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే, ఆ భయంకరమైన దినము నుండి తప్పించుకోవాలంటే, దేవుడు మనకిచ్చిన సత్య వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ మోయవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యాన్ని నమ్మవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్య ప్రకారం జీవించవలసిన వారమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ దేవుని నామానికి మహిమార్థముగా మనం వాక్యాన్ని బయలుపరుస్తూ, అనేక మందికి పరిచయం చేస్తూ, ఆయనను గూర్చి సిగ్గుపడని వారమై అనేక మందికి దేవుని వాక్యాన్ని మనం తెలియపరచవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు అది మనల్ని రగిలిస్తుంది, మనలో మంటను కలిగిస్తుంది. ఆయన వాక్యం అగ్ని వంటిదై, ఆయన మాట్లాడిన ప్రతి మాట మనలను కదిలించి, మనలను మండించి, ఆయన కొరకు యథార్థముగా జీవించేలా మనలను ముందుకు నడిపించేదిగా ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన కట్టడలను బట్టి మనం ఎల్లప్పుడూ హర్షించేవారముగా, ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడూ మరవకుండా ఉండేవారముగా, మనం ఎల్లప్పుడూ ఆయనలో జీవించేవారముగా, ఆయన వాక్యమును బట్టి ఈ లోకములో మనం నడుచుకునేవారముగా, ఆయనకు మహిమార్థముగా జీవిస్తూ,
అనేక మందిని దేవుని వైపు నడిపించవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యం మనలో కార్యములు జరిగిస్తున్నప్పుడు మనము దినదినము వాక్య స్వరూపంలోనికి మార్చబడుతూ ఉన్నాము. వాక్యం అనగా క్రీస్తు అయి ఉన్నాడు. మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ ఆయన రూపాన్నే మనం సంతరించుకుంటూ ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ ఒక దినాన ఆయనలో భాగం అవడానికి మనం ఆయనతో కొనిపోబడబోతూ ఉన్నాం. ఆయన మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ సత్యవాక్యంలోకి అనేక మందిని నడిపించవలసిన వారమై ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తు కొరకు యథార్థముగా బ్రతుకుదాం. క్రీస్తుతోనే కొనిపోబడదాం. అంతవరకు ఆయన పరిశుద్ధాత్మతో ముద్రింపబడి ఈ నామకార్థ సంఘాల నుండి వేరై, ఈ లోక ప్రభావం నుండి వేరై, మనుషులు కల్పించిన సిద్ధాంతాల నుండి వేరై మనము దేవుని జీవ వాక్యాన్ని వెంబడిస్తూ మనం ఆయనలో యథార్థముగా జీవిస్తూ ఆయనతోనే ఎత్తబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను బలపరిచి అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము యోబు గ్రంథము 1-2 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని అనేక మందికి పంచి ఆయన వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేసి ఆయన మన కొరకు దాచి ఉంచిన గొప్ప మహిమ రాజ్యంలోకి, ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించినట్లు అనేక మందిని సిద్ధపరచండి. విచ్ఛిన్నమైపోతున్న అనేక కుటుంబాలకు కుటుంబ బలిపీఠమును పరిచయం చేసి వారిని దేవుని జీవ మార్గంలోనికి నడిపించండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన అన్యోన్య సహవాసము దేవుడు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉంచి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన ఉన్న ధైర్యమే కలిగిన శ్రమలు శోధించిన నాతో ఉన్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువలేనయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమై
తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా నీవే కావాలి సయ్యా నీతో